అందరికీ నమస్కారం. నా పేరు అన్నపరెడ్డి సురేఖ. రిపబ్లిక్ డే సందర్భంగా నేను సైతం యూట్యూబ్ ఛానల్ వారిచే నిర్వహించబడుతున్న వెలుగులోకి రాని వీరయోధులు అనే అంశంపై నేను ఈ ఆడియోను చేస్తున్నాను. దేశ స్వేచ్ఛ కోసం తమ రక్తాన్ని స్వేదంగా చిందించిన అమరవీరులు ఎందరో, స్వాతంత్రం కోసం ప్రాణాలను పణంగా పెట్టిన మహనీయులు ఎందరో. ఆ అమరవీరుల్లో ఒకరు వేదాంతం కమలాదేవి గారు. ఆమె 1897 మే 5వ తేదీన కడప జిల్లా రాజంపేట తాలూకా నందలూరు గ్రామంలో భ్రమరాంబ ప్రతాపగిరి గోపాలకృష్ణయ్య దంపతులకు జన్మించారు. ఆమెకు 12వ ఏటనే వేదాంతం కృష్ణయ్యతో వివాహం జరిగింది. వైద్య విద్య చదువుతున్న భర్తకు తోడుగా కలకత్తాలో ఉంటున్నప్పుడు అక్కడి ప్రముఖ సంఘ సేవకురాలు శ్రీమతి సుభద్రాదేవితో ఏర్పడిన పరిచయ సాన్నిహిత్యం వలన విశేషంగా ప్రభావితం చెందారు. ఈమె సోదరుడు ప్రతాపగిరి రామమూర్తి స్వతంత్రోద్యమంలో చురుకుగా పాల్గొనేవాడు. 1920లో కాకినాడలో స్థిరపడిన పిమ్మట జాతీయోద్యమ పోరాటంలో పాల్గొనడం ప్రారంభించారు. విదేశీ వస్త్ర బహిష్కరణ, నూలు వాడకం, ఖద్దరు ప్రచారం చేశారు. దేశ బాంధవి దువ్వూరు సుబ్బమ్మ గారికి ఆదర్శంగా తీసుకుని 1921లో సహాయ నిరాకారోద్యమంలో పాల్గొన్నారు. తిలక్ స్వరాజ్య నిధికి అనేక మంది దాతల నుండి భారీ విరాళాలను స్వీకరించి గాంధీజీ ప్రశంసలను పొందారు. 1923లో కాకినాడలో అఖిల భారత కాంగ్రెస్ సభలు జరిగినప్పుడు మహర్షి బులుసు సాంబమూర్తి ప్రోత్సాహంతో మహిళా కార్యకర్తల దళానికి నాయకురాలిగా విశేష సేవలు అందించారు. ఉప్పు సత్యాగ్రహ ఉద్యమాన్ని విశాఖపట్నంలో నిర్వహించే బాధ్యతలు బులుసు సాంబమూర్తి అప్పచెప్పినప్పుడు ఆ బాధ్యతలను చక్కగా నిర్వహించారు. ఉప్పు సత్యాగ్రహంలో భాగంగా నౌపాడలోని ఉప్పు క్షేత్రాల దగ్గర సత్యాగ్రహం చేసి అక్కడే 1930 మే 20న అరెస్ట్ అయ్యారు. ఫలితంగా రాయవేలూరులో 6 నెలల పాటు జైలు శిక్ష అనుభవించారు. 1931లో ఇచ్చాపురంలో జరిగిన గంజం జిల్లా మహిళా సభకు అధ్యక్షత వహించారు. 1932లో ఉప్పు సత్యాగ్రహ ఉద్యమం తీవ్ర దశలో ప్రభుత్వం కాంగ్రెసు సమావేశాలకు అడ్డుపడుతున్నప్పుడు ప్రకటించిన చోటులో కాకుండా వేరొక చోటులో కాంగ్రెస్ సమావేశాలు జరిగేవి. ఆ పద్ధతిలో వేదాంతం కమలాదేవి గుంటూరులో ఆంధ్ర రాష్ట్ర కాంగ్రెస్ మహాసభను తెల్లవారుజామున ప్రకటించిన ప్రకారమే నిర్విఘ్నంగా జరిపి తన అధ్యక్షతను ఆమోదించారు. మళ్ళీ రెండవసారి రాయవేలూరులో 6 నెలలు జైలు శిక్ష అనుభవించారు. జైలు నుంచి విడుదలైన తర్వాత తన ఆరోగ్యం సహకరించకున్నా రెట్టించిన ఉత్సాహంతో కాంగ్రెస్ ప్రచారం చేశారు. 1935 చట్టం ప్రకారం 1937లో జరిగిన ఎన్నికలలో కాంగ్రెస్ అభ్యర్థుల విజయానికి ఎంతో కృషి చేశారు. ఒక పక్క స్వతంత్రోద్యమంలో పాల్గొంటూనే మహిళల జాగృతికై కృషి చేశారు. స్త్రీలలో జాతీయ భావాలు ప్రేరేపించారు. ప్రాథమిక విద్యా వ్యాప్తికి తోడ్పడ్డారు. పక్షవాతంతో సరిగా తిరగలేని స్థితిలో కూడా సేవానిరతిని కోల్పోలేదు. అస్వస్థత కారణంగా తన స్వగృహం ఆనంద నిలయాన్నే అనాథ శరణాలయంగా మార్చి సేవా కార్యక్రమాలు నిర్వహించేవారు. ఆమె 1929లో 1930లో 1934లో అఖిల భారత కాంగ్రెస్ స్థాయి సంఘ సభ్యురాలు అయ్యారు. 3 సార్లు కాకినాడ మున్సిపల్ కౌన్సిలర్గా ఉన్నారు. ఢిల్లీలో సరోజినీ నాయుడు పర్యవేక్షణలో జరిగిన జాతీయ మహాసభలో ఉత్తేజపూరితమైన ప్రసంగం చేసినందుకు ఈమెకు 6 నెలలు జైలు శిక్ష విధించారు. మహాత్మా గాంధీ పిలుపుకి స్పందించిన మహిళగా స్వతంత్ర పోరాటంలో పాల్గొని జైలు శిక్షను అనుభవించి సేవా నిరతితో సంఘ సేవా కార్యక్రమాలు పాల్గొన్న శ్రీమతి వేదాంతం కమలాదేవి భావితరం మహిళలకు ఆదర్శప్రాయంగా నిలిచారు. ఈమె 1940 జూలై 14వ తేదీన తన 43వ ఏట పక్షవాత కారణంగా తుది శ్వాస విడిచారు. జై హింద్.